ప్రముఖ ఎఫ్ఎం ఛానల్ రేడియో మిర్చి వాళ్ళు ఈ టాప్ సాంగ్స్ ని సెలెక్ట్ చేశారు. యూట్యూబ్ వ్యూస్, సోషల్ మీడియా పాపులారిటీ, ఆ సాంగ్స్ క్రియేట్ చేసిన హైప్, ప్రేక్షకుల్లో ఆ సాంగ్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్, ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ప్రేక్షకులకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిన ఆ సాంగ్స్ ఏంటో చూసేద్దాం. కుర్చీ మడత పెట్టి గుంటూరు కారం. పార్టీలలో, ఈవెంట్లలో, ఊరేగింపులలో ఎక్కడ విన్నా ఇదే పాట. ఒక సోషల్ మీడియా ఫేమస్ మీమ్ ఆధారంగా చేసుకుని చేసిన ఈ పాట థియేటర్లలో ఫ్యాన్స్ ని విజిల్స్ వేయించడమే కాక సోషల్ మీడియాలో రీల్స్ సునామీ సృష్టించింది. చుట్టమల్లే దేవరా పార్ట్ 1. శిల్పారావు సూదింగ్ వాయిస్ తో పాటు జాన్వి ఎక్స్ప్రెషన్స్, డాన్స్ మూమెంట్స్ ఈ పాటను రిపీట్స్ వేసేలా చేశాయి. కేవలం ఈ పాట కోసమే థియేటర్ కూడా వెళ్లారు. ఇక మధ్య మధ్యలో అనిరుద్ ఆ అంటూ చేసే చిన్న సౌండ్ కూడా బాగా ఫేమస్ అయ్యింది. సూసేకి పుష్ప ద రూల్. శ్రేయ ఘోషల్ మెలోడియస్ వాయిస్ కి దేవిశ్రీ ప్రసాద్ సుస్వర బాణీలు తోడైతే ఏమవుతుంది? సూసేకి లాంటి మెలోడీ జనాలకి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. రిలీజ్ అయిన రోజు నుండి ఈ పాట లిరిక్స్ అందరూ హమ్ చేసేస్తున్నారు. ఇక అల్లు అర్జున్, రష్మిక స్టెప్పులు ఈ పాట పాపులారిటీ ఎక్కడికో వెళ్ళిపోయింది. పూలమ్మే పిల్ల హనుమాన్. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో ఆల్బమ్ మొత్తం సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా పూలమ్మే పిల్ల సాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్ జనాలకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సినిమా ఓటీటీ రిలీజ్ అయ్యాక ఈ సాంగ్ పాపులారిటీ ఇంకా పెరిగిపోయింది. ఫియర్ సాంగ్ దేవరా పార్ట్ 1. దేవరా నుండి మొదటగా రిలీజ్ అయిన ఈ పాట సినిమా మీద ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. రామజోగయ్య శాస్త్రి గారు రాసిన లిరిక్స్ అయితే అందరి నోళ్లలో ఇప్పటికీ నానుతున్నాయి. అనిరుద్ ఎనర్జెటిక్ వాయిస్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెసెన్స్ పాటని వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి. కిస్సే పుష్ప ద రూల్. సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. ఆర్య నుండి పుష్ప పార్ట్ 1 వరకు ప్రతి సినిమాలో దేవిశ్రీ ప్రశాంత్ ప్రేక్షకులు పిచ్చెక్కిపోయే ఐటెం సాంగ్స్ ఇచ్చాడు. ఇక మరి పుష్ప పార్ట్ 2లో ఐటెం సాంగ్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందని అనుకున్న అందరి అంచనాలకు తగ్గట్టే కిస్సింగ్ సాంగ్ దుమ్ము లేపేసింది. మత్తెక్కించే వాయిస్ తో పాటు శ్రీలీల డాన్స్ మూమెంట్స్ దెబ్బకి ఈ పాట రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే వైరల్ అయిపోయింది. ఆయుధ పూజ దేవరా పార్ట్ 1. కాలభైరవ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అన్ని పాటలు సూపర్ హిట్టే. పెనివిటి, కొమరం భీముడో సరసన ఈ ఆయుధ పూజ సాంగ్ కూడా చేరింది. తెర వెనుక కాలభైరవ గాత్రంతో, తెర ముందు తారక్ డాన్స్ నట విశ్వరూపంతో సాంగ్ ప్రేక్షకుల ఫేవరెట్ అయిపోయింది. అనువనువు, ఓం భీమ్ బుష్ ఈ పాట రిలీజ్ అయినప్పుడు మ్యూజిక్ ప్లేయర్లు తప్ప ఎవరూ ఎక్కువ వినలేదు. కానీ ఈ సినిమా ఎప్పుడైతే థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందో అందరూ ఈ పాటను రిపీట్స్ లో వినడం మొదలుపెట్టారు. రీల్స్, వాట్సాప్ స్టేటస్లలో కొన్ని రోజులు ఇదే పాట మారుమోగిపోయింది. రాధిక టిల్లు స్క్వేర్. టిల్లు సినిమా అంటే కామెడీ పంచులు ఎంత నవ్వు తెప్పిస్తాయో పాటలంత ఊపిరి తీసుకొస్తాయి. టిల్లుగాడు మరోసారి రాధిక చేతిలో బలయ్యాడు. కానీ రాధిక పాట మాత్రం జనాలకి ఓ రేంజ్ లో ఎక్కేసింది. నల్లంచు తెల్ల చీర మిస్టర్ బచ్చన్. మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో పాటలంటే ఎంత ఎనర్జెటిక్గా ఉంటాయో వేరే చెప్పాలా. ఆ సంవత్సరంలో రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ లోని ఈ డాన్సు నెంబర్ కి కాలు కదపని వారు ఉండరు. క్యాచీ లిరిక్స్ తో, మాసీ ట్యూన్స్ తో రిలీజ్ అవ్వగానే జనాల్లోకి దూసుకెళ్లిపోయింది. హే రంగులే అమరన్. డబ్బింగ్ సినిమా పాటలు చెప్పుకోదగ్గవి ఎక్కువగా రాలేదు. కానీ శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ సినిమాలోని ఈ పాట బాగా వైరల్ అయ్యింది. చెప్పాలంటే ఈ పాట సినిమాకి మంచి బస్ క్రియేట్ చేసింది. గుమ్మ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. మ్యూజిక్ లో మంచి టేస్ట్ ఉందని సుహాస్ మొదటి సినిమా నుండి ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ సంవత్సరం రిలీజ్ అయిన తన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో కూడా మంచి సాంగ్స్ జనాల్ని అలరించాడు. శేఖర్ చంద్ర కంపోజ్ చేసి తన స్వయంగా పాడిన గుమ్మ అనే పాట బాగా ఫేమస్ అయ్యింది. ఫీలింగ్స్ పుష్ప ద రూల్. అల్లు అర్జున్, రష్మిక డాన్స్ నెంబర్ అంటే మరి ఎనర్జీయే లెవెల్లో ఉండాలి. వాళ్ళ ఎనర్జీకి డిఎస్పీ ఎనర్జీ తోడే ఈ పాటని టాప్ సాంగ్ గా నిలబెట్టేశాయి. ముఖ్యంగా మొదట్లో వచ్చే మలయాళం లిరిక్స్ సాంగ్ కి ఇంకొంచెం అందాన్ని యాడ్ చేశాయి. పుష్ప 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 ద రూల్. పుష్ప మొదటి పార్ట్ సాంగ్స్ రిలీజ్ అయిన దగ్గర నుండి అందరి ప్లేలిస్టుల్లో కంటిన్యూగా ప్లే అవుతూనే ఉన్నాయి. ఇక రెండో పార్ట్ నుండి వచ్చిన మొదటి సాంగ్ పుష్ప పుష్ప కూడా పుష్పగాడి వైల్డ్ ఫైర్ వస్తుందని దేశం మొత్తానికి ఒక హెచ్చరిక ఇచ్చినట్టయింది. సుట్టంలా సూసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. యువన్ శంకర్ రాజా చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి తిరిగి వచ్చాడు. విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరిలో సుట్టంలా సూసిపోక అలా అంటూ ఒక మెలోడీ ఆయన స్టైల్లో ఇచ్చాడు. దానికి తోడు విశ్వక్, నేహా శెట్టి స్టెప్స్ ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్ అయ్యింది. ఈ పాట కూడా ఈ ఇయర్ టాప్ ప్లేస్ లో ఉంటుంది. హమ్మ హమ్మ ఊరు పేరు భైరవకోన. రామ్ మిరియాల తన వాయిస్ తో ఇంకోసారి మ్యాజిక్ చేసి ప్రేక్షకులను తన మాయలో పడేశాడు. సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమాకి మంచి బస్ క్రియేట్ చేసింది ఈ పాట. సినిమా రిలీజ్ కి ముందే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దమ్ మసాలా బిర్యానీ గుంటూరు కారం.
గుంటూరు కారంలో మహేష్ బాబు ఇంట్రో సాంగ్‌గా రిలీజ్ అయిన ఈ పాట బీట్‌తో పాటు మహేష్ బాబు స్టెప్పులు థియేటర్లతో పాటు సోషల్ మీడియాను కూడా ఊపేశాయి. నిజమేనే చెబుతున్నా ఊరు పేరు భైరవకోన. 'శ్రీరామ్' పాపులారిటీ గురించి స్పెషల్‌గా చెప్పాలా? 'గీత గోవిందంలోని' ఇంకేం కావాలి నుండి ఈ రోజు వరకు తన యూనిక్ వాయిస్‌తో సంవత్సరానికి మినిమమ్ ఒక్కసారైనా ప్రేక్షకుల్ని పలకరించి వెళ్తాడు. ఇక ఈ సంవత్సరం స్టార్టింగ్‌లోనే 'నిజమేనా చెబుతున్నా' అంటూ మొత్తం సోషల్ మీడియాని ఒక్కసారిగా ఊపేశాడు. 'మావ ఎంతైనా గుంటూరు కారం' ఈ పాట రిలీజ్ అయినప్పుడు జనాలకు పెద్దగా ఎక్కలేదు కానీ, ఎప్పుడైతే థియేట్రికల్ రిలీజ్‌లో కూడా ఈ పాట గురించి పెద్దగా ఎవరు మాట్లాడింది లేదు. కానీ ఎప్పుడైతే ఓటీటీ రిలీజ్ అయ్యిందో, ఈ సాంగ్ లిరిక్స్‌కి మహేష్ బాబు డాన్స్‌కి మొత్తం ఫిదా అయిపోయారు. ఇక రీల్స్‌లో రమణగాడి వైబ్ వేరే లెవెల్ అనుకోండి.